వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య మన వీక్షకులకు కూడా నమస్కారం. నిన్న రాజ్యసభలో చూసుకుంటే ఇటు విజయసాయి రెడ్డికి అటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కి మధ్య వాగ్వివాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఈయన మాట్లాడిన వ్యాఖ్యలకి ఆయన సీరియస్ అయిన వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఓవరాల్గా దీని గురించి చెప్పాలంటే మీరేం చెప్పారు? ఆయన పెద్దల సభ సభ్యుడిని చెప్పుకుంటమే తప్ప పెద్దల సభలో ప్రవర్తించాల్సిన తీరుగా ఆయన ప్రవర్తించట్లేదు. అసలు ఆయన మాట్లాడుతుంటే మిగిలిన సభ్యులు కూడా ఒక రకంగా విస్తుపోయారు. ఆయన మీదే అనేకమైన వ్యక్తిగత ఆరోపణలు వచ్చినాయి. బలహీన వర్గాలు, ఒక గిరిజన ఆదివాసీ మహిళ మీద ఆయన ఆ కుటుంబాన్ని బయటకు లాగాడని, అంతకు ముందు రోజే ఆ మహిళకి సంబంధించిన భర్త, తర్వాత ఆ మహిళకి మద్దతుగా ఆదివాసీ సంఘాలు, మరీ ముఖ్యంగా రాష్ట్ర ఏకలవ్య సంఘం, జాతీయ ఏకలవ్య సంఘాలు ఫెడరేషన్కి సంబంధించిన వ్యక్తులు, నాయకులు అక్కడికి వచ్చి మా ఆదివాసీ మహిళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసావు, నువ్వు వాళ్ళ కుటుంబంలో ఒక అగ్నిపర్వతాన్ని పేల్చావు, ఆమె గర్భిణీ అవటానికి నువ్వు కారణం అనే ఒక నింద నీ మీద వచ్చినప్పుడు అది రూపు మాపుకోకుండా మళ్ళీ ఇవాళ వచ్చి రాజ్యసభలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేటప్పటికీ తోటి సభ్యులు కూడా విస్మయంగా చూశారు. ఈయనంక నిన్న బలహీన వర్గాలకి మీద కూడా ఆంధ్రప్రదేశ్లో జాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పాడు. దానికి కూడా హరివంశ్ గారు కూడా కొంచెం స్టన్ అయిపోయాడు. ఈయన గత 50 రోజుల్లో 31 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పాడు. తర్వాత బలహీన వర్గాల మీద ఎన్ని దాడులు జరిగినాయి అని చెప్పాడు. ప్రత్యర్థి పార్టీల మీద జరిగినాయని అన్ని వేలల్లోనే చెబుతున్నాడు. 1000, 1500 ఈ రకంగా ఫిగర్స్ ఆయనకు వెంటనే అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే అసలు అది బడ్జెట్కి సంబంధించి మాట్లాడటానికి ఆయనకు అనుమతి ఇచ్చారు. ఎక్కడన్నా నువ్వు చెప్పు ఆవు అన్నట్టు ఆయన ఆవు దగ్గరికి వెళ్తున్నాడు. అసలు గతంలో 515 కోట్లు రాష్ట్రానికి హోమ్ మినిస్ట్రీ ద్వారా ఇచ్చారంటే, హోమ్ మినిస్ట్రీ నుంచి ఇచ్చారంటే అది బహుశా నేను అనుకోవటం లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు, హోమ్ డిపార్ట్మెంటు, అంటే పోలీస్ స్టేషన్లో పనితీరుకి మెరుగుపరచుకోవటానికి, వాటికి ఉపయోగించుకోవటానికి అది 1100 పైన కోట్లు ఇచ్చారనేది ఒక ఫిగర్ చెప్పాడు. ఈవెన్ 1100 కోట్లు కూడా సాలవు అని చెప్పాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. 1100 కోట్లు సాల్వ్ అని చెప్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో గత 50 రోజుల్లో జరిగినాయి అనేసి ఇది పురాణం అందుకున్నాడు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. మీరు బడ్జెటరీ దీని వరకు పరిమితం అమ్మన్నాడు. మీరు అట్లా నన్ను నియంత్రిస్తే నేనేం చేయలేను, ఇది బడ్జెటరీ స్పీచే, నేను దానికోసమే మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. అక్కడికి 3-4 సార్లు ఆయన చెప్పాడు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అంటే తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్యానికి నాయకత్వం వహిస్తూ ఈ విధంగా బలహీన బడుగు వర్గాల ఇళ్ల మీద దాడులు చేస్తుంది, వాళ్ళ జీవితాల మీద దాడులు చేస్తుందని చెప్పి చెప్తుంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారనమాట. అక్కడికి ఆయన ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వాటికి సంబంధించిన ఆధారాలు, రుజువులు కూడా నాకు ఈరోజు సాయంత్రం లోపల మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చట్టసభల్లో మాట్లాడేటప్పుడు సభ్యులకి ఒక స్వేచ్ఛ అయితే ఉంది. స్వేచ్ఛ ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేసే సందర్భాల్లో దుర్వినియోగం జరుగుతున్నట్టు స్పీకర్ స్థానంలో ఉన్న, అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తులు గమనించినప్పుడు ఆ వ్యవస్థని వాళ్ళు వార్న్ చేయొచ్చు. మీరు చాలా ఎక్సీడ్ అయి మాట్లాడుతున్నారు అంటే అసందర్భ ప్రలాపనలని అంటారు వీటిని. ఆయన బడ్జెట్ గురించి మాట్లాడమంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు. సరే, అవైనా కరెక్ట్ ఫిగర్స్ ఇస్తున్నాడా అంటే అవి కూడా. తర్వాత కొన్ని సామాజిక వర్గాల వాళ్ళే దాడి చేసి చేస్తున్నారు ఇవన్నీ అన్నాడు. ఇప్పుడు మొన్న ఆదివాసీ మహిళ మీద జరిగిన ఈ దాంట్లో ఒక సామాజిక వర్గానికి చెందిన 2 వ్యక్తులు ఉన్నారు. అందులోనూ ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అందులో ఆయన పేరు కూడా ఉంది. ఇప్పుడు ఆయన మీద వచ్చిన దానికి ముందు ఆయన వివరణ ఇచ్చుకోవాలి. అక్కడ అధ్యక్ష, నేను ఈ పెద్దల సభలో సభ్యుడిని, నా మీద ఇలాంటి ఆరోపణ వచ్చింది, ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి మేము ధర్నా చేస్తుంటే ఢిల్లీలో జంతర్ మంతర్లో మాకు ఒక ఫర్లాంగ్ దూరంలోనే ఆదివాసీలకు సంబంధించిన వ్యక్తులు కూడా, సంఘాలు కూడా వచ్చి చేసినవి. అది నాకు చాలా తలవంపులుగా ఉంది. నేను పెద్దల సభలో గత 10 ఏళ్ల నుంచి ఉన్నాను. నేను ఒక సభానాయకుడిగా కూడా, అంటే రాజ్యసభ పక్ష నాయకుడిగా కూడా ఉన్నాను వైఎస్ఆర్సీపీకి. నా మీదే వచ్చినాయి కాబట్టి ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా మీ ముందు చెబుతున్న సందర్భంలో నా మీద వచ్చిన ఆరోపణల మీద కూడా మీరు విచారణ జరిపించండి. విచారణ జరిపి అందులో నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు DNA టెస్టులు అడిగారు, DNA పరీక్ష ఇవ్వడానికి నేను వాళ్ళు సిద్ధంగా ఉన్నాను, వాళ్ళని కూడా రమ్మనండి. ఢిల్లీ ఎయిమ్స్కు నేను వెళ్తున్నాను,
ఇవన్నీ కూడా మీరు మీ రాజ్యసభ అధ్యక్షులుగా మీ పర్యవేక్షణలో జరిగి ఆ నివేదికని ఈ సభలో ప్రకటిస్తే తప్ప నాకు జరిగిన పరువు నష్టాన్ని నేను కడుక్కోలేను. ఇవాళ నేను పరువు నష్టం దావా ఇస్తే కొన్ని కోర్టులకు వెళ్ళగలుగుతాను, కానీ వాళ్ళ జాతి మొత్తం నన్ను చూడాలంటే నా మీద వచ్చిన నిందను నేను రూపుమాపుకోవాలంటే ఇంతకంటే మంచి వేదిక లేదు. కాబట్టి నేను ఇవాళ మీ నాయకత్వంలో అది సరిపించమని నేను కోరుకుంటున్నానని చెప్పుంటే ఉందాగా ఉండేది. మళ్ళీ ఇవాళ కూడా ఎవరో కమ్మ సామాజిక వర్గం అప్పుడు చెప్పాడు. మొన్న ఆయన గర్భవతిని ఆదివాసీ మహిళలు చేసిన సందర్భంలో కమ్మవారు ఈయన్ని ఎట్లా ప్రోత్సహించారనేది ఎవరికి అర్థం కాల. ఆయన 4 గదుల మధ్యలో జరిగిన వ్యవహారం, అది వాళ్ళ కుటుంబాల మధ్యలో సాన్నిహిత్యం వల్ల జరిగింది. అది కమ్మవారికి ఏం సంబంధం? అక్కడికి కొంతమంది వార్నింగ్ ఇచ్చారు కమ్మ సంఘాల నుంచి, నువ్వు గనక కమ్మ సంఘాల గురించి కనుక మళ్ళీ నోరెత్తావంటే నీకు రేపు వాళ్ళకు కూడా బీపీ పెరిగి నీ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే మేము బాధ్యులం కాదని కూడా చెప్పారు. మళ్ళీ ఇవాళ కూడా అక్కడ సామాజిక వర్గాలు, కొన్ని ప్రత్యేకమైన సామాజిక వర్గాలు, ఇప్పుడు ఈ ఆదివాసీ మహిళ మీద జరిగింది ఆయన సామాజిక వర్గం, ఆయన పేరు కూడా ఉంది. ఇప్పుడు అది చెప్పకుండా ఇవి మళ్ళీ 31 మంది హత్యలు జరిగినాయి అన్నాడు. అసలు మొత్తమే 31 హత్యలు జరగల, రాజకీయ హత్యలు ఎక్కడ జరిగి ఉంటాయి? వాటి గురించి ఆయన అడిగాడు. ఇప్పుడు రాజ్యసభ మెంబర్స్ మిగిలిన వాళ్ళు కూడా ఇవాళ ఆయన మాట్లాడిన దాని మీద ఒక ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి ఇలాంటి సభని తప్పుదావ పట్టించే విధంగా ఆయన మీద వచ్చే ఆరోపణని కప్పిపుచ్చుకున్నట్టు, ఇప్పుడు రాజ్యసభకే మచ్చది, ఆయన మీద వచ్చిన ఆరోపణ అక్కడ ప్రస్తావించలా. మళ్ళీ ఎవరో సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు దాడులు చేస్తున్నారనే సంగతి చెప్పాడు. కాబట్టి వాళ్ళ మిగిలిన సభ్యులు కూడా నిన్న జరిగిన ఈ వాగ్వివాదం జరిగింది కదా ఇద్దరి మధ్యలో, వాటికి సంబంధించిన ఆధారాలు, రుజువులు సభ్యుడు, గౌరవ సభ్యుడు సభకి సమర్పించాలి. లేని పక్షంలో క్షమాపణ చెప్పాలి సభని తప్పుదావ పట్టించడానికి. ఎందుకంటే రాజ్యసభ అనేది పెద్దల సభ, మొత్తం దేశం అంతా కూడా గమనించింది ఈయన చేసిన ఆరోపణల్ని. ఒక తప్పుడు ఆరోపణలు, కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులే అయ్యింది, అందులో బీజేపీని కూడా అక్కడ తప్పు పట్టాడు. తప్పే లేదు, నిజంగా కనుక ఆయన ఆరోపణలకు సంబంధించిన రుజువులు కనుక ఇవ్వగలిగితే ఓకే, అది సమంజసంగా ఉంటుంది. కేవలం తన మీద వచ్చిన ఆరోపణలు ప్రస్తావించకుండా దాన్ని తప్పుదావ పట్టించడానికి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని, తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఒక మాయగాడు, ఆయన ఎన్డీఏ కూటమిని మబ్బులో పెడుతున్నాడు, తర్వాత ఇండియా కూటమిని కూడా మబ్బులో పెట్టి ఈ పార్టీలని ఆయన పబ్బం గడుపుకుంటున్నాడని చెప్పాడు. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నిధులు, గొప్ప నిధులు ఏం రాలేదు, ఆంధ్రప్రదేశ్కి జరిగిన మేలు కూడా ఏం లేదు. అంతవరకు ఓకే, మేలు జరిగిందా లేదా అనేది నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. ఇప్పుడు అతను మాయగాడు ఇవన్నీ కూడా అన్నాడు కదా, ఏదున్నా అది అంతవరకు కూడా అన్నా కూడా పర్వాలేదు. కానీ ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి అయితే మాత్రం డిప్యూటీ చైర్మన్ గారు కూడా ఇవాళ కాబట్టి మర్నాటికైనా సరే అవి తీసుకోవాలి, తీసుకోని పక్షంలో ఆ వ్యక్తిని నిలబెట్టి నిన్న నువ్వు చేసిన ఆరోపణలకి రుజువులు ఇవ్వలేకపోయావు కాబట్టి క్షమాపణ చెప్పమని సభలో చెప్పించాలి. అలాగే నీ మీద వచ్చిన వ్యక్తిగతమైన ఆరోపణల గురించి కూడా ఏమైనా ప్రకటన చేస్తావా లేదా, చేస్తే నీకు ఆ స్వేచ్ఛ ఉంది చేయటానికి, నేను అనుమతిస్తున్నాను అని చేయించవచ్చు ప్రకటన కూడా. లేదు చేయటానికి నీకు ఇష్టం లేదు అంటే చేయగలదు అని అడగొచ్చు. నీ మీద కూడా వ్యక్తిగతంగా వచ్చిన ఆరోపణల మీద అది రాజ్యసభ మొత్తానికి కూడా తలవంపులుగానే అనిపిస్తుంది, నీకు అవకాశం ఇచ్చా అని చెప్తే కూడా అది ఉపయోగించుకోవడానికి ఆయనకైనా ఉద్దేశం ఉంటే ఉపయోగించుకుంటాడు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ సౌజన్య మన వీక్షకులు.